హలో మూవీ మేట్స్, జియో హాట్స్టార్ ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్ట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 ముఫాసా. ఇదొక యానిమేటెడ్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో ముఫాసాకి మన ప్రిన్స్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడు, మీకు తెలుసు కదా. చాలా గ్యాప్ తర్వాత ఓటీటీలో తెలుగులో రిలీజ్ చేశారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ది లయన్ కింగ్కి ఇది ప్రీక్వెల్ మూవీ. 1260 కోట్లతో తీసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 3200 crores సాధించి రికార్డ్స్ బద్దలు కొట్టింది మావా. ఒక కింగ్డమ్, కింగ్, యువరాజు, థ్రోన్ ఇలాంటి స్టోరీ మనుషులతో మనం చాలానే చూసాం. అదే యానిమేటెడ్తో తీస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ స్టోరీ అనమాట. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. మీ ఇంట్లో పిల్లకాయలు ఉన్నారా అయితే వాళ్ళతో పాటు మీరు కూడా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ నెంబర్ 2 మూవింగ్. ఇది ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సిరీస్. ఈ తోపు కొరియన్ సిరీస్ని మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే చూసేయండి. ఇందులో ఇద్దరు టీనేజ్ పోరగాళ్ళకి మార్వెల్ సూపర్ హీరోస్ లాగా వీళ్ళకి కూడా ఫుల్ పవర్స్ ఉంటాయి. ఒకడేమో గాలిలో ఎగిరితే ఇంకొకడేమో బాహుబలి లాంటి బలం ఉంటుంది. కానీ ఈ పవర్స్ ఉన్నట్టు ఎవరికి తెలియదు. మరి వీళ్ళు ఏం చేశారు ఆ పవర్స్తో, వీళ్ళకి ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి అనేది కిరాక్ అంటే కిరాక్ చూపించారు మావా. కంచెని దాటేయండి, దీన్ని చూసేయండి. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ ఓటీటీ, అసలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 3 50 షేడ్స్ ఆఫ్ గ్రే. ఇది ఒక ఎరాటిక్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. మీలో ఎవరైనా ఆటగాళ్ళు ఉన్నారా అయితే ఈ మూవీ మీకోసమే బ్రో. ఇప్పటి వరకు దీనికి సీక్వెల్గా మొత్తం 3 మూవీస్ వచ్చాయి. మొత్తం న్యూడిటీ సీన్స్తో రచ్చ ఉంటుంది. ఒక స్టూడెంట్, ఒక బిజినెస్ మ్యాన్ మధ్య ఉండే స్టోరీ ఇది. కేవలం 15 కోట్ల డాలర్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 132 crores డాలర్లు వసూలు చేసి దుమ్ము దులిపాయి. దీనికి మార్క్స్ అంటూ ఏం ఉండవు బ్రో. సో లైట్ తీసుకోండి మార్క్స్ గురించి, చూడండి. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చెప్పే కదా, ఓన్లీ ఆటగాళ్ళ కోసమే అని. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 బ్లాక్ స్వాన్. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ అయితే ఖతర్నాక్ ఉంటుంది బ్రో. మన హీరోయిన్కి డ్యాన్స్ అంటే పిచ్చి. పర్ఫెక్షన్ కోసం తను ఏం చేసింది, ఏది నిజం ఏది ఇల్యూజన్ అనే కాన్సెప్ట్తో ఈ మూవీ అయితే మీకు మెంటల్ ఎక్కించడం గ్యారంటీ. నాకు తెలిసి దీనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చిందనుకుంటా, కరెక్టే తెలీదు. ఇంతవరకు ఈ తోప మూవీని మీరు చూడకపోతే వెంటనే చూసండి. లాంగ్వేజ్ అనే కంచెని దాడుతుంది, ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. ఇది కూడా జియో హాట్స్టార్ ఓటీటీలోనే ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 5 ది సీక్రెట్ ఆఫ్ ది షీలెదర్స్. ఇదొక ట్రెజర్ హార్ట్ సిరీస్. ఇది తెలుగులో కూడా ఉంది మచ్చా. ఇది పేరుకే సిరీస్ కానీ 6 ఎపిసోడ్స్తో ఉన్న ఈ సిరీస్ జస్ట్ ఒక పెద్ద మూవీ చూసినంత టైమే ఉంటుంది బ్రో. సాహసం, కార్తికేయ ఇలాంటి మూవీస్ మనం చాలా చూసాం. సో ఈ స్టోరీ కూడా అలాగే ఉంటుంది. తెలిసిన స్టోరీ అయినా కానీ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉండడం వల్ల ఎక్కడా బోర్ కొట్టదు మావా. ఇందులో థ్రిల్లింగ్ మూమెంట్స్, క్లైమాక్స్లో వచ్చే ఒక ట్విస్ట్కి మీ మైండ్ రెడ్, బ్లాక్, గ్రీన్ అవడం పక్క. ఈ సిరీస్కి ప్రాణం పూసింది బీజిఎం బై. ఆ కిరాక్ ఉంటుంది ఆ బీజిఎం అయితే. ఈ సిరీస్కి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ శివప్రసాద్ బ్రో కామెంట్ పెట్టాడు. కాకి వెబ్ సిరీస్ కెవ్వు కేకా ఉంది అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ శివ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ ప్రవళికాసిస్ కామెంట్ పెట్టింది. డ్రాగన్ మూవీ నిజంగా చాలా బాగుంది, మొన్నే చూశాను అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ ప్రవళికాసిస్. నెక్స్ట్ థర్డ్ కామెంట్ శేఖర్ బ్రో కామెంట్ పెట్టాడు. బీ డెవిల్డ్ బ్రో, ఈ మూవీ చూశాను బాగుంది, థ్యాంక్స్ బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ శేఖర్ బ్రో. నేను ప్రీవియస్గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది చండాలంగా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.